విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి నా కొడుక్కి విముక్తి కలిగించు అనేది అంటూ ఉంటుంది. ఇక విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి అంటే ఫస్ట్ మీరు నేను చెప్పిన దానికి కండిషన్స్కి ఒప్పుకోవాలి అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి పార్వతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక భానుమతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదని ఒక కాగితం మీద మీరు రాసి ఇంటందరూ సంతకం పెట్టేసి నాకు ఇచ్చేస్తే నేను ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను అనేది అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కామెడీ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక మేమేమి దద్దమ్మలం అనుకుంటున్నావా అన్నట్లుగా అయితే పార్వతి కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. మీరు అలా చేసి ఇస్తే నేను అప్పుడు ఆలోచిస్తాను విడాకుల మీద సంతకం పెట్టాలా వద్దా అనేది అని అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు తప్పు చేయలేదని సంతకం పెట్టడానికి మేమేమైనా దద్దమ్మలమే అనుకుంటున్నావా అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. అని అనేసరికి మరి నేనేం తప్పు చేయకుండా నాకు విడాకులు ఎందుకు ఇస్తున్నారో నేను కనుక తెలుసుకోవచ్చా? అసలు నేను ఆ పని జరగదు అంటే నేను విడాకుల మీద సంతకం పెట్టడం కూడా జరగదు అని గట్టిగా అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఎలా అయినా అవని చాలా తెలివైంది అమ్మ. తను ఏ తప్పు చేయలేదని చెప్పేసి కాగితం మీద సంతకం పెడితే ఆ కాగితం పట్టుకొని మనల్ని కోర్టులో ఇరికించాలని ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను అలా ప్లాన్ చేయాలి అనుకుంటే కోర్టుకే వెళ్ళేదాన్ని. ఇక్కడికి రావాల్సినంత అవసరం లేదు. ఈ విడాకుల కాగితాలు పట్టుకొని కోర్టుకి వెళ్ళి మీ మీద కేసు పెట్టేదాన్ని. కానీ నాకు అంత అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు నాకు ఎందుకు విడాకులు ఇస్తున్నారో తగిన ఇది చెప్పాలి కదా. నేనైతే తప్పు చేయలేదు. నా తప్పు నిరూపణ చేయండి. లేదు అంటే నేను సంతకం పెట్టను అని గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు అన్నట్లకి మేము తలాడిస్తాం అనుకుంటున్నావా అని పార్వతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను తప్పు చేయనప్పుడు నేను విడాకులు కూడా తీసుకోను. అది కూడా మీరు సంతకం పెట్టడం జరగదు అంటే విడాకులు కూడా జరగవు.